హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అండి. సో సాటర్డే రోజు నేనైతే ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. అదేంటి పండగ అయిపోయాక చేస్తున్నారు అనుకుంటున్నారా? సో అవునండి, నాకు పండగ ముందు అయితే అసలు కుదరలేదన్నమాట. సో మంచిగా చేసుకోవాలని ఉండే, కాకపోతే ఇంకా ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్ కుదరలేదన్నమాట. ఇంకా చాలా బాధ అనిపించింది. మన లేడీస్కి ఇంకా ఉండింది కదండి అలా. కానీ అది ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ వస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా, కానీ మనం ఏం చేయలేం కదా. సో అందువల్ల ఇంకా పండగ అయిపోయినాక ఇక నిన్న ఎలాగో అమావాస్య కదా, అమావాస్య నెక్స్ట్ డే దులుపుకుంటే కూడా ఇంకా మంచిదే కదా అనేసి ఇంకా ఇల్లంతా కూడా మొత్తం నీట్గా దులిపేసి కడిగేసాను అన్నమాట. ఇంకా చాలా వర్క్ ఉండింది ఈరోజైతే. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈవినింగ్ 6 అవుతుంది. నేను మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేశానండి వర్క్ అయితే. ఇంకా అందరు వీళ్ళు వెళ్ళిపోయాక వంట వేసేసి ఇంకా కొంచెం గిన్నెలు బట్టలు అవన్నీ చేసేసినాక 10 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6 అయిందండి. ఇప్పుడు స్నానం చేసేసి పూజ చేసుకొని ఇప్పుడైతే ఒక వీడియో అయితే మీకు మార్నింగ్ తీసినటువంటి వీడియో అయితే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చాలామంది వీడియోస్ చూడట్లేదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ రూమ్లో అయితే ఇదంతా డస్ట్ చాలా ఉంటుందండి. సో అందువల్ల ఇంకా అదంతా నీట్గా దులిపేసి ఇంకా పైన ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. సో ఇంకా నాకు అప్పటికే కొంచెమే చేస్తాలే అనుకుంటాను, కానీ ఇంకా నేను చెయ్యలేనన్నమాట. సో కాకపోతే అసలు ఇంతసేపు అసలు నేను వర్క్ ఎలా చేశానో అనిపించింది. ఆఫ్టర్నూన్ వరకు కూడా ఏమి తినకుండా చేశాను, ఎందుకంటే తింటేనే నాకు నీరసం వస్తుందండి, తినకుండానే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. సో అదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మాకు పంపు కూడా వస్తుంది, మళ్ళీ ఇటు చూసుకుంటుంటే అటు పోతుంది అనేసి నేను ఏం చేశాను, ఇంకా పంపు వస్తుంటే వాటర్ అయితే మనం మంచిగా పట్టుకోవాలి కదండి. అంతకుముందు అయితే ఇంకా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే, అందువల్ల మోటార్ అయితే తీసుకున్నాను. సో దానివల్ల మనకి ఇంకా మంచిగా యూజ్ అయితే అవుతుంది. మోటార్ వల్ల అయితే ఇంకా మనం పంపుకు బాగా సన్నగా వస్తుందండి. ఎంత సన్నగా వచ్చినా కూడా ఇంకా నేను మోటార్ పెట్టేస్తే తొందరగా అయితే ఇంకా ఒక 1 hour పట్టిద్ది అనమాట. 1 hourలో అయితే చక్కగా నిండిపోతాయి. నేనైతే ఇక్కడ మంచిగా పడదామనేసి ఇంకా బిందెలు అవి అయితే తోమేస్తున్నాను అనమాట. ఒక కిచెన్ కూడా దులపద్దు అనుకున్నాను ఈరోజు, రేపు చేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో ఇంకా నాకు మంచిగా అనిపించలేదు. సో అందువల్ల ఇంకా దులిపేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్ పీరియడ్స్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. నేనైతే ఎక్కువగా చేసుకుంటాను. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక చేయట్లేదు, కానీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా పీరియడ్ అయిపోయినాక వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా చేసేసి మంచిగా ఇంట్లో పూజ అదైతే చేసుకున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేసుకున్నారు, శివరాత్రి పూజ ఎలా చేసుకున్నారని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ రోజైతే నాకు చాలా చాలా బాధ అనిపించిందండి. ఎప్పుడు ఏదైనా అలాంటి టైంలో వస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా, ఇంకా టెంపుల్కి వెళ్దాం, ఫాస్టింగ్ ఉందాం, ఇలా చాలా అనుకుంటాం కదండి శివరాత్రి రోజు. కాకపోతే ఇంకా నాకు వెళ్ళలేకపోయానని చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇంకా ఏం చేస్తాము, మన చేతిలో ఏది లేదు కదా, ఇంకా అది వచ్చే టైంకి అది వస్తుంది, ఇంకా అది రాకపోతేనే ప్రాబ్లం కదండి. సో అలానే అనుకున్నాను. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఇల్లంతా కడిగేసానండి. కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా అంత నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ చూపించడానికి అంటూ ఏమీ ఉండవండి, అన్నీ తీసేసాను. అన్నీ తీసేసి కొద్దిగా సోప్ వాటర్తో మొత్తం నీట్గా అయితే కడిగేసాను అనమాట. చిన్నగానే ఉంటుంది, ఇంకా అందులో చూడడానికి కూడా ఏమీ ఉండవు. అందువల్ల నేను ఇంకా తీసేటప్పుడు అలా ఇలా ఏమీ అయితే వీడియో అయితే తీయలేదన్నమాట. సో ఈ విధంగా నేనైతే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా 1 by 1 మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కంప్లీట్ చేసేసానన్నమాట. అసలు ఎలా చేశాను ఇంత పని అని అయితే అనిపించింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేశాను. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకు పెట్టేశాక అప్పుడు నేను కూడా తినేసి ఒక 1 hour అయితే కొంచెం టీవీ చూశానండి. 1 hour టీవీ, కాసేపు మొబైల్ అలా చూసేసి ఇంకా మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుందండి. సో మా పిల్లలు అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారు. సో నా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యలేదు. మార్నింగ్ 10కి స్టార్ట్ చేశాను. సో ఇల్లంతా నీట్గా అంతా దులిపేసుకొని
ఉంచాను. ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా పిల్లలతో అయితే దేవుడి ఫొటోస్ అన్నీ తీసేసి ఇక్కడ పెట్టమని చెప్పాను. సో అదంతా కడిగేసాను అనమాట. సో అక్కడ పెట్టమంటే పిల్లలైతే అక్కడ పెట్టేశారు. ఇంకా ఇల్లంతా కూడా కడిగేయాలి. ఇంకా ఒక్క రూమ్ ఉందండి కిచెన్. ఆ కిచెన్ కూడా నీట్గా దులిపేసి మొత్తం కడిగేయాలన్నమాట. కడిగేసిన తర్వాత నేను అప్పుడు స్నానమే చేస్తాను. బట్టలు అవన్నీ వాష్ చేశాను. ఇప్పుడే లంచ్ అయితే చేశానండి. మార్నింగ్ నుంచి కూడా ఈరోజు ఏమీ తినలేదన్నమాట. సో ఇంకా ఆకలి అవుతుంది, తింటే బద్ధకం అవుతుంది, పని చేయలేను. సో అందువల్ల ఇంకా తినేసాను, ఇప్పుడే తినేసాను. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ కాసేపు అలా సీరియల్స్ చూసి ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినాక మళ్ళీ ఈ ఇల్లు కడగలేదన్నమాట. కడుగుతుంటేనే పిల్లలు వచ్చారు, ఇక ఆపేసాను. ఇప్పుడు కడిగేయాలి, కొద్దిగా అయినాక కడుగుతాను. కడిగేసి ఇంకొక రూమ్ ఉంది, అది కూడా దులిపేసి కడిగి ఇంకా స్నానం అయితే చేసి ఇదంతా చేసేవరకు టైం అయితే 5 అవుతుందండి. అందుకే అన్నీ ఒకేసారి పెట్టుకొని అసలు ఏదో ఖాళీగానే ఉన్నా కదా అని చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ చిన్నగా అయితే పెడతాను, నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొంచెం అయితే షేర్ చేస్తాను అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.